ఆ డాలర్ ని సుప్రీమసీని వెనుజులా బాగా ఛాలెంజ్ చేసింది. యువాన్ తో ట్రేడింగ్ చేస్తుంది చైనాతో, రష్యాతోనే రూబుల్స్ తో ట్రేడింగ్ చేస్తుంది. ఇట్లా ట్రేడింగ్ చేస్తుంది కాబట్టి డాలర్ సుప్రీమసీకి మేజర్ ఛాలెంజ్. ఎందుకంటే డాలర్ సుప్రీమసీకి వెనుజులా లాంటి చిన్న దేశం ఎందుకు ఛాలెంజ్ అంటే దాని దగ్గర ప్రపంచంలోని ఆయిల్ వనరుల్లో సుమారుగా 5 వంతున్నాయి. ఆయిల్తోనే అమెరికా డాలర్ ముడిపడి దాని చరిత్ర 1971లో బంగారంతో ముడి విడగొట్టుకున్న తర్వాత డాలర్ని నిక్సన్ షాక్ అంటారు. ఆ రోజు బంగారం ఇక ఉంచాం మేము. ఆ తర్వాత ఆయిల్తో ముడిపెట్టాడు. ఆయిల్తో ముడిపెట్టి ఆయిల్ కొనాలంటే డాలర్ కావాలనే విధంగా సౌదీ అరేబియాను ఒప్పించి, ఆ తర్వాత మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అన్నింటినీ ఆయిల్ కొనడానికి డాలరే అడిగేటట్లు ఒప్పించి ఆ రకంగా ఆయిల్ సుప్రీమసీ, ఆ డాలర్ సుప్రీమసీని కాపాడుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ డాలర్ కి ఆయిల్ కు నా లింకులు తెగొట్టే ప్రమాదం ఎక్కడ వచ్చిందంటే వెనుజులాలో. ఎందుకంటే పెద్ద ఎత్తున ఆయిల్ రిసోర్సుల దేశం వెనుజులా యువాన్లలో రూబుల్స్ లో ఉంటుంది కాబట్టి తన డాలర్ సుప్రీమసీకి ముప్పొస్తుందనే భయం. మీరు ఇందాక అన్నటువంటి ఇరాక్ సద్దాం హుస్సేన్ ని కూడా పడగొట్టింది డాలర్ సుప్రీమసీ ఛాలెంజ్ చేసి యూరోల్లో అమ్ముతానన్నాడు అతను ఆయిల్. అలాగే లిబియా గదఫీ కూడా ఆఫ్రికన్ తన కరెన్సీ ఏదో ఉంది, ఆ కరెన్సీని దీనార్ అనుకుంటా, గోల్డ్ దీనార్స్ అనేదో గోల్డ్ బ్యాకప్ తో